భౌతిక కోరికలతో బుద్ధి నశించిన వాళ్ళు మాత్రమే దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు ఇచ్చే కోరికలు కూడా తాత్కాలికములు, కానీ వాళ్ళు కూడా నా అనుమతి లేనిది వాళ్ళ కోరికలు వాళ్ళు ఆ వరాలు ఇవ్వలేరు. ఏదైనా మీ కోరిక ఉంటే నన్నే ఆశ్రయించండి, నేనే మీ కోరిక నెరవేరుస్తాను అని భగవంతుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి తెలివి భౌతిక కోరికలతో తెలివి తక్కువ వారు, తెలివి తగ్గిపోయిన వారు మాత్రమే దేవతారాధన చేస్తారు. కానీ దేవతలు ఇచ్చే ఫలాలు కూడా తాత్కాలికములైనటివి, అవి కూడా భగవంతుని అనుమతి లేనిది రావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వయం భగవంతుడు చెప్తున్నారు. ఇక్కడ మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. శివుని ఆరాధించడం వల్ల రావణాసురుడు ఏం రక్షింపబడలేదు. రాముడు సంహరిస్తున్నప్పుడు శివుడు వచ్చి అడ్డు చెప్పలేదు. ఈవెన్ రాక్షసునికి వరం ఇచ్చి భస్మాసురునికి వరం ఇచ్చి ఏమైందండి శివుని పరిస్థితి? ఎవరికైనా తెలుసా ఈ లీల? వెంట పడతారు మాతాజీ, శివుని వెంటే పడతారు. అయితే నీ మీదే ప్రయోగం చేస్తాను. చూడండి, అది భక్తి అవుతుందా? తనను వరం ఇచ్చిన వాళ్ళని ఆ విధంగా చేస్తారా భక్తులైతే? ఎంత పవిత్రమవుతారండి. ఇది ముఖ్యంగా ఎవరైతే కృష్ణుని ఆశ్రయిస్తారో వాళ్ళు అలా మళ్ళీ వాళ్ళలో ఉండే చెడు అంతా నశించిపోతుంది. వాళ్ళు ఇప్పుడు చూడండి, వాళ్ళ చెడు నశించలేదు. రావణాసురుడు ఆరాధించాడు, ఆయన చెడు నశించలేదు, మళ్ళీ పాపాలు చేస్తున్నారు. ఈ భస్మాసురుడు ఆశ్రయించారు, మెప్పించాడు, వరం పొందాడు, మళ్ళీ శివుని మీదే ఆయన దాడి చేశారు. అంటే వాళ్ళు పవిత్రం కావడం లేదు. కానీ కృష్ణ భక్తిలో గోవిందుని ఆశ్రయించడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏంటంటే పవిత్రులు అయిపోతారు వెంటనే. ఇప్పుడు చూడండి, ఇస్కాన్లోని మీరు భక్తుని చూడొచ్చు, ముందు ఎలాంటి ఘోరమైన 4 నియమాలు ఉల్లంఘిస్తూ మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం, చాలా చాలా నీచమైన నారకీయ పరిస్థితుల్లో ఉండే జనాలందరూ కూడా ఎంత శుద్ధ భక్తులు అయిపోయారు, ఎలా నియమాలు పాటిస్తున్నారు, ఎలా భక్తి చేస్తున్నారు, ఎలా వాళ్ళు పవిత్రమయ్యారు, ఎలా పవిత్రమయ్యారండి వాళ్ళు? హరినామ స్మరణ వల్ల. చూడండి, హరినామ స్మరణ మనల్ని పవిత్రం చేస్తుంది, అత్యంత శీఘ్రంగా పవిత్రం చేస్తుంది. వెంటనే పవిత్రులు అయిపోతారు వాళ్ళు. చెడు కార్యాలు, పాప కార్యాలన్నీ వదిలిపెడతారు. వాళ్ళ హృదయం మూలం నుంచి పాప భావన అనేది పోతుంది. కానీ వాళ్ళకు పాప భావన ఇంకా ఉంది, వాళ్ళు పవిత్రులు కాలేదు. కాబట్టి వాళ్ళు శివుణ్ణి మెప్పించినా కూడా, వాళ్ళు వరాలు పొందినప్పటికీ కూడా పాపకార్యాలు చేస్తున్నారు అసురులందరూ. వాళ్ళు పవిత్రులు కావట్లేదు. కానీ అసుర కుటుంబంలో జన్మించిన ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేయటం వల్ల ఆయన పరమ పవిత్రుడుగా, పరమ భక్తుడిగా కీర్తింపబడుతున్నారు. ఇది మనం గుర్తుంచుకోవాలండి. భగవంతుని ఆరాధన అంటే ఏంటి, దేవతారాధన అంటే ఏమిటి, తేడా ఏమిటి? ఎవరైనా అడిగితే మీరు చెప్పచ్చు, భక్తియుక్త సేవ అంటే కేవలం భగవానికి విష్ణు యొక్క విస్తరణ.